బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ హయాంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎక్కువ నిధులు ఎలా తెచ్చిండు, మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు తేలేదని కొందరు అంటున్నారని చెప్పారు. మీకు కేసీఆర్ ఇవ్వను అన్నాడా, మీకు చేతకాక తెచ్చుకోలేదని పోచారం తెలిపారు. కేసీఆర్తో మాట్లాడి ఎక్కువ నిధులు తెచ్చి బాన్సువాడ అభివృద్ధి చేశానని పోచారం కామెంట్ చేశారు. ప్రభుత్వనడా కేసీఆర్ ఇవ్వనడా, మీకు చేతగానే మీరు తెచ్చుకోలేదు. నాకు చేతనైంది, నా ప్రజల మీద నాకు ప్రేమ ఉంది, నేను తెచ్చుకున్నా. తెలంగాణలోనే 100% రైతులకు నీళ్లు అందించినటువంటి కాన్స్టెన్సీ కూడా మళ్ళా బాన్సువాడ కాన్స్టెన్సీ. నా నియోజకవర్గ ప్రజలు 1,48,000 ఎకరాలకు 2 పంటలు నిండుగా వండియాలి, కుటుంబాలన్నీ ఆనందంగా సంతోషంగా బతకాలన్నదే నా యొక్క కోరిక, నా యొక్క ధ్యేయం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్ శివ. ఏదైతే మన పోచారం శ్రీనివాస్ రెడ్డి ముచ్చటగా 3వసారి కూడా తను హాట్ కామెంట్స్ చేశారు. అయితే కేసీఆర్ హయాంలో అందరి ఎమ్మెల్యేల కన్నా తాను ముఖ్యంగా బాన్సువాడ నియోజకవర్గంలో అత్యధికంగా నిధులు సాధించడమే గాని, అనేక అభివృద్ధి కార్యక్రమాల పనులు చేపట్టడం గాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని అన్ని పెద్ద సంఖ్యలో తెచ్చుకోవడానికి నేను అని అందరూ నన్ను విమర్శిస్తున్నారు. కానీ వాస్తవానికి ఆయన కేసీఆర్ ఆయన అడిగితేనే నాకు అన్ని నిధులు ఇచ్చిండు. కానీ మిగతా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు అడగలేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు. ఎవరన్నా అడగంగా వద్దన్నారా? నేను అడిగినా కాబట్టి నేను తెచ్చుకున్నా, నాకు చేతనైంది, నాకు దమ్ముంది కాబట్టి నేను తెచ్చుకున్నా అని చెప్పేసి తను వ్యాఖ్యలు చేయడం అనేది మరొకసారి ఈ రోజు ఒక సంచలన వ్యాఖ్యలుగా చెప్పవచ్చు. అయితే గతంలో ఏదైతే సిద్ధాపూర్ లో తను దాదాపు 12 గంటల పాటు నిరసన ప్రకటించి ప్రస్తుత ప్రభుత్వంలో ఆయన మంత్రులు ఫోన్లు లేవట్టడం లేదని, తర్వాత ఎవరు కూడా స్పందించడం లేదని చెప్పేసి మొదటిసారిగా ఆయన ఏప్రిల్లో పెద్ద ఎత్తున్నే ప్రభుత్వం మీద యూటర్న్ తీసుకునే విధంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి ఆనాడు ఆయన ఏదైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన మనసులోని బాధనంతా వెళ్లగక్కిన సందర్భం. తర్వాత మొన్నటికి మొన్న వారం రోజుల క్రితమే మళ్లీ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరో కామెంట్ చేయడం, ఏదైతే మంజీరా చెక్ డ్యాం దగ్గర ఆయన కార్యకర్తల ఏదైతే సమ్మేళనంలో తన మనసులోని మాటలన్నీ వెలగక్కడం అనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా మొన్నటికి మొన్న చేసిన వ్యాఖ్యలు మాత్రం సేమ్ టు సేమ్ గతంలో సిద్ధాపూర్ లో జరిగిన ఏదైతే అదే రిపీట్ గా ఈసారి కూడా ప్రభుత్వంలో అసలు పరిపాలనా విధానం సరిగ్గా లేదు, పూర్తి స్థాయిలో మంత్రులు గాని, తర్వాత అధికారులు గాని, తర్వాత ఎవరు కూడా సరిగ్గా స్పందించడం లేదు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదు, ఎక్కడికక్కడ అభివృద్ధి అనేది అడగంటిపోతుంది. ఇప్పుడు నా పనులన్నీ ఆగిపోతున్నాయి, నేను ఒక్క నయా పైసా కూడా తీసుకోకుండా ఈ పార్టీలోకి కండువా కప్పుకున్నా, ఆ కండువా కూడా జాతీయ జెండా కండువానే కప్పుకున్నా, అయినప్పటికీ కూడా నేను పూర్తి స్థాయిలో నాకు 6 హామీలు ముఖ్యమంత్రి అప్పుడు చెప్పిండు. 6 హామీలు నాకు ఖచ్చితంగా ఈ సిద్ధాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు గాని, తర్వాత హాస్పిటల్ కి సంబంధించిన ఆగిపోయిన నిర్మాణాల పనులు గాని, తర్వాత అనేక ఈ అభివృద్ధి పనుల విషయంలో గాని, ఇల్లు గాని అన్ని ఇస్తా అని చెప్పి ఇంతవరకు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి అప్పటి కేసీఆరే చాలా అభివృద్ధి చేసిండు అని చెప్పేసి కూడా ఆయన పొగడతలతో ముంచెత్తడం, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఎక్కడ కూడా కనిపిస్తలేదని చెప్పేసి కూడా ఆయన ఈ యూటర్న్ తీసుకునే మాటలను మాట్లాడింది. కాబట్టి అది మరొకసారి సంచలనం సృష్టించింది. ఈ రోజు కూడా ఏదైతే ఇక్కడ ఈ అక్కడ తను ఒక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఇదే సందర్భాన్ని కేసీఆర్ ఏదైతే హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ఆయన మళ్లీ పొగడతలతో ముంచెత్తడం చూస్తుంటే ఇవన్నీ
ఈ మూడు అయితే సార్ ఈ సంఘటనలు వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహం అనుకోవాలా లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ కి దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవాలా ఇన్ కేసు బీఆర్ఎస్ కి దగ్గర అవ్వాలనుకుంటే ఎంతవరకు బీఆర్ఎస్ మళ్ళీ ఆహ్వానించే అవకాశం ఉంది అనుకోవాలి? ఒక రకంగా గత ఒక 2-3 నెలల నుంచి మాత్రం కేటీఆర్ తర్వాత ఇక్కడ ఉన్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తర్వాత రూరల్ మాజీ ఎమ్మెల్యే వాజిరెడ్డి గోవర్ధన్లు ప్రత్యేకంగా బాన్సువాడ నియోజకవర్గం మీద చాలా ఫోకస్ పెట్టి అక్కడ బీసీ నేతలను ప్రోత్సహించడం, ఎక్కడైతే పోచారం శ్రీనివాస్ కు ఆధిపత్యంగా కొనసాగుతున్న ప్రాంతాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అనుయాయులకు సంబంధించి కానీ వాళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం, వారికి స్వాగతించడం, వారిని పార్టీలో చేర్చుకోవడం, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టి అక్కడ బాన్సువాడ నియోజకవర్గంలో ఆయన ప్రాబల్యాన్ని తగ్గించడానికి పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్న సందర్భంలో శ్రీనివాస్ రెడ్డి ఒక కలస చెందినట్లుగా మనకు స్పష్టమవుతుంది. అటు ప్రభుత్వంలో పని జరగడం లేదు, అవమానాలకు గురవుతున్నా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఇక్కడనేమో మళ్ళీ బీఆర్ఎస్ అధిష్టానం పూర్తిగా నా మీద ఫోకస్ పెట్టింది కాబట్టి ఎటు కాకుండా అయిపోతానేమోనన్న భయంతో ఆయన బీఆర్ఎస్ కు ఏదైతే ఆదినాయకత్వంతో ఎక్కడైనా సంప్రదింపులు జరిగి ఉండొచ్చు, ఆయన ప్రత్యేకంగా కేసీఆర్ తోటి కూడా మంత్రాలు జరిపి ఉండొచ్చు. ఆ కారణంగానే ఆయన కేసీఆర్ పట్ల తన ఏదైతే అభిమతాన్ని వ్యక్తపరచడం అనేది, కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం అనేది జరుగుతుందనేది ఇక్కడ అనేక రకాలుగా ఊహాగానాలుగా మనకు వినిపిస్తున్నాయి. ఇంకో రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీలోని మరొక వర్గం, పోచారం అన్యాయంలో ఉన్న మరొక వర్గం. ఓకే, థ్యాంక్ యూ.